కుంభరాశి వాళ్ళకి 23, 24, 25వ తారీఖుల్లో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియో మీరు పూర్తిగా చూస్తే మంచి ఏంటి, చెడు ఏంటి అనేది మీకు చక్కగా అర్థమైద్ది. ఎందుకంటే మీరు షాకింగ్ విషయాలనేవి వినబోతున్నారంటే సంతోషపడే విషయాలు, అలాగే కొన్ని చిన్న చిన్న సమస్యలనేవి రాబోతున్నాయి. వాటి నుంచి మీరు ఈజీగా బయటపడటం కోసం నేను సింపుల్‌గా చేసుకునేటటువంటి పరిహారాలనేవి చెప్తాను. అవి చేసుకోవటం వల్ల మీకు చాలా యూజ్ అవుతాయి. అలాగే మీకున్నటువంటి సమస్యలనేవి ఈ సంవత్సరంతో ఇంతటితో ఆపేసేసి ఆగిపోయి మీరు కొత్త సంవత్సరంలోకి చాలా సంతోషంగా అడుగుపెట్టేటటువంటి అవకాశం అనేది ఉంది. మీ కోరికలన్నీ తీరి డబ్బు పరంగా కానీ, మీకు ఇష్టమైన వాళ్ళ పరంగా కానీ మంచిగా ఉండి శుభవార్తలు వినేటటువంటి అవకాశం అనేది ఉంది. కుంభరాశి వాళ్ళది ఏంటంటే రాశి పరంగా 11వ రాశి. ఈ రాశికి అధిపతి ఏంటి? శని. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏంటంటే చాలా వరకు కూడా వీళ్ళకేంటంటే దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటదనమాట. అంటే దైవాన్ని చాలా బాగా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే కొన్ని సార్లు వాళ్ళకి కష్టాలు అనేవి ఎక్కువగా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అసలు దేవుడు ఉన్నాడా లేదా అని చెప్పేసేసి అనుకున్నా కానీ వాళ్ళకేంటంటే మళ్ళీ ఆ సమస్యకు పరిష్కారం అనేది వాళ్ళకున్నటువంటి మంచి మనస్తత్వం వలన దేవుడు ఏదో ఒక రూపంలో వాళ్ళకు సహాయం చేసి ఆ సమస్యల నుంచి బయటపడేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడి మీద కోపం వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు వెంటనే ఆ భగవంతుడిని మనం అనే అంత మాత్రపోలం కాదు, దేనికి జరిగిందో ఏంటని అర్థం చేసుకొని వీళ్ళు దైవానికి చాలా దగ్గరగా ఉంటారు. కుంభరాశి వాళ్ళు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళ జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలు చూసినప్పటికీ కూడా వీళ్ళకి ఎవ్వరి మీద ద్వేషాలు, అసూయలు ఇలాంటివి ఏవి ఉండవు. వీళ్ళు అంటే మనస్తత్వం ఏంటంటే నిండుకుండలాగా ఉంటదనమాట. అంటే ఎవరైనా సరే సంతోషంగా బాగుండాలని కోరుకుంటంలో వీళ్ళు ముందుగా ఉంటారు. వీళ్ళకి ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కోపం అనేది కూడా కొన్ని సందర్భాల్లో వస్తే మాత్రం వీళ్ళకి విపరీతమైనటువంటి కోపం వచ్చేసిద్దనమాట. ఎందుకంటే అందరికీ ఎదుటివారి మంచి వీరు ఎలా కోరుకుంటారో వీళ్ళని ఎవరన్నా ఇబ్బంది పెడితే వాళ్ళకి అంటే సింపుల్‌గా నరకం చూపించడంలో కూడా వీళ్ళు ఫస్ట్‌గా ఉంటారని చెప్పేసేసి చెప్పుకోవచ్చు అనమాట. తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎదుటి మనిషిని మనం ఒక పుస్తకం చదివినట్లుగా ఎదుటి వాళ్ళని చూడంగానే వీళ్ళేంటి అని చెప్పేసేసి చదవగలిగేటటువంటి టాలెంట్ అనేది ఉందన్నమాట. కాకపోతే కొన్ని సందర్భాలలో వీళ్ళకేంటంటే ఎదుటి వాళ్ళ ప్రవర్తన అనేది కొంచెం అసలు అర్థం కాకుండా ఉంటదనమాట. వాళ్ళు మంచి కోసం చెప్తున్నారా? ఎలా చెప్తున్నారు? ఏంటి? అనేటటువంటి విషయం అర్థం కాక ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బందులనేవి వీళ్ళకి వస్తా ఉంటాయి. కాబట్టి అలాంటివి అసలు మంచేంటా? చెడేంటా? అనేది వాళ్ళ మీద మీకు గతంలో ఒక అవగాహన అనేది ఉంటది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఉండగలిగితే మీకు చాలా మంచిది. ఇక మీకొచ్చేటప్పటికి 23వ తారీఖు ఎలా ఉంటుంది అనంటే వీళ్ళనేంటంటే కొంతమంది ఇష్టపడతా ఉంటారు. కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళను కానివ్వండి, మగవాళ్ళను కానివ్వండి, మగవాళ్ళనైతే ఆడవాళ్ళు వాళ్ళు చేసేటటువంటి పనికాడ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో కానివ్వండి, ఇలాగే ఆడవాళ్ళనైతే మగవాళ్ళు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉండే పరిసరాల్లో వాళ్ళు కానివ్వండి, లేకపోతే వాళ్ళు పనిచేసే కాడ కానివ్వండి, వీళ్ళనేంటంటే కొంతమంది గమనిస్తా ఉంటారు. గమనించి వీళ్ళ వైపు ఎక్కువగా చూస్తా ఉంటారనమాట. అంటే వీళ్ళు చూడటానికి ఏంటి చాలా చక్కగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే చక్కగా ఉంటారు. ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటారనమాట. వీళ్ళు ఎవరి కళ్ళే కూడా అట్లా చూడరు. చూడకపోయినా కూడా వీళ్ళ కళ్ళే ఏంటంటే వాళ్ళు గమనిస్తా ఉంటారు. వీళ్ళు చేసేటటువంటి పనిని కానివ్వండి, ఏదో ఒక రూపంలో వచ్చి పలకరించడం కానివ్వండి, ఇట్లా చేయటం అట్లా ఏంటంటే ఏదో ఒక రూపంలో వీళ్ళని గమనిస్తూ వీళ్ళ చుట్టూతా తిరుగుతూ ఉండటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళకేంటంటే చాలా వరకు కూడా అర్థం అవ్వదు. కొంతమందికి అర్థం కూడా అవ్వొచ్చనమాట. అర్థమైనప్పుడు ఏంటంటే వీళ్ళు వాళ్ళ మీద సీరియస్ అవ్వటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారనుకోండి, ఆ మగవాళ్ళు పనిచేసే కాడ ఆడవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళేంటంటే వీళ్ళని గమనించటము, వీళ్ళ కళ్ళే పదే పదే చూడటము, సిగ్గుపడటము, నవ్వటము, మాట కలపటము, వీళ్ళ ఫోన్ నంబర్స్ తీసుకోవటము, అంటే వీళ్ళు వాళ్ళని పట్టించుకోకపోయినా సరే ఏదో ఒక రూపంలో పదే పదే వాళ్ళని కదిలించటము, వీళ్ళ చూపు కూడా వీళ్ళ దృష్టి కూడా వాళ్ళ మీద పడేలాగా చేసుకోవటము, ఇట్లాంటివి చేస్తా ఉంటారనమాట. ఇలా చేసినప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా వాళ్ళ ఆకర్షణకి గురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. పెళ్ళిళ్ళు అయినోళ్ళు అవ్వచ్చు, అవ్వనోళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే. ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళ కుటుంబ సమస్యల రీత్యా వాళ్ళేంటంటే వీళ్ళని అంటే మాట్లాడాలి, ఎట్లాగైనా సరే వీళ్ళతో పరిచయం పెంచుకోవాలని అనుకుంటా ఉంటారు. పెళ్ళైన ఆడవాళ్ళైతే వాళ్ళ భర్తలు సరిగ్గా లేకపోవటం వల్ల కానివ్వండి, అదే పెళ్లి కాని వాళ్ళైతే ఇంకా ఒక వయసు వచ్చినా కూడా వివాహం కాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఇలాంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి మీరేంటంటే అది గమనించి ఎవరితోనైనా సరే ఎంతవరకు అంతవరకే మాట్లాడండి. ఆడవాళ్ళతో ఎక్కువగా మాట్లాడమాకండి.
అలా మాట్లాడటం వల్ల ఏంటంటే మీరు తెలియకుండానే మేము అట్లా ఉండము, మేము కరెక్ట్‌గానే ఉంటాము అని అనుకున్నా కూడా తెలియకుండా ఆకర్షణకు లోనయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. దానివల్ల మీకు లేనిపోని సమస్యలు వచ్చేటటువంటి ప్రమాదం అనేది ఉంది. కుటుంబంలో భార్యాభర్తలు పెళ్ళైన వాళ్ళైతే భార్యాభర్తల మధ్య మీకు తరచూ గొడవలు రావటము, డబ్బు విపరీతంగా ఖర్చయిపోవటం ఇలాంటివి ఎక్కువగా సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే పెళ్లి కాని వాళ్ళైతే అసలు వాళ్ళు ఎంతవరకు కరెక్టా? ఏంటా? అవతల వాళ్ళకి కూడా ఎలా ఉన్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ మీరు మంచి చెడులు ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. అదే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళైతే మాత్రం అలాంటి వాళ్ళకు పూర్తిగా దూరంగా ఉండండి. ఎందుకంటే ముందు ఏదైనా సరే తప్పు అనేది తెలియకపోయినా నిదానంగానైనా సరే ఆ విషయాలు బయటపడి దానివల్ల మీకు సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే మంచిగా ఎదిగే టైంలో అలాంటి ఆలోచనల వల్ల మీకు ఎదుగుదలకేంటంటే పూర్తిగా అడ్డుపడే అవకాశాలనేవి ఉన్నాయి. అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. నలుగురిలో నిందల పాలయ్యి మీకు అన్ని రకాలుగా గౌరవ మర్యాదలనేవి తగ్గేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, మీరు కొంచెం ఇలాంటివి ఏదన్నా ఉంటే క్లియర్ చేసుకుంటా ఉండండి. లేకపోతే చాలా సమస్యలు చిన్న చిన్న సమస్యలేంటంటే తెలియకపోయినా తర్వాత బయటపడి చాలా పెద్ద సమస్యలుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇక 24వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అనంటే, ఆ రోజునంతా కూడా మీరు చాలా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు కూడా చాలా బిజీగా ఉంటారు. అలాగే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ బిజీలో ఏంటంటే మీరు బండి నడిపేటప్పుడు కానీ లేకపోతే కారు డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉన్నా మీకు ఎదురుగా వచ్చేవాళ్ళు ఎట్లా వస్తారో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంటే బండి మీద వెళ్ళేవాళ్ళు హెల్మెట్స్ పెట్టుకోవటము, కారు డ్రైవింగ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్స్ పెట్టుకోవటము, కాస్త నిదానంగా డ్రైవింగ్ చేయటము, వేరే ఆలోచనలు ఏంటంటే రకరకాలుగా గుర్తొస్తూ ఉంటాయి. అవన్నీ కూడా కాసేపు పక్కన పెట్టేసేసి డ్రైవింగ్ మీద కాన్సంట్రేషన్ చేసి చక్కగా ధ్యాస దాని మీద పెట్టేసేసి అట్లా చేయండి. లేకపోతే ఏంటంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరే కొంచెం మీ ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచుకోవాలి. ఈ స్ట్రెస్ వల్ల వీటి వల్ల ఏంటంటే కొంచెం గుండెల్లో నొప్పి, గ్యాస్ ప్రాబ్లమ్స్, తలనొప్పి ఇలాంటివి వచ్చి చాలా ఇబ్బంది పడి చిన్న చిన్న సమస్యలు ఏంటంటే పెద్దవిగా మారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎన్ని పనులున్నా సరే సమయానికి తిండి మీద దృష్టి పెట్టి చక్కగా తింటా, సమయానికి నిద్రపోతుంటే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే మనకి మనశ్శాంతి ఉండదు. డబ్బు పరంగా ఖర్చయిద్ది. ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. చాలా ఆరోగ్యం అనేది లేకపోతే చాలా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచండి. ఇక మీరు చేసేటటువంటి పనిలో బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీరు చేసినటువంటి కష్టానికి డబ్బును కూడా మీరు చూడగలుగుతారు. కాకపోతే మీకేంటంటే కొంచెం చిన్న చిన్న ఖర్చులయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఆ రూపాయి ఖర్చు చేసేటప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఖర్చు చేయండి. లేకపోతే ఏంటంటే మళ్ళీ అప్పులు చేసుకొని ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్ది. కాబట్టి ఎక్కడ రూపాయి కట్ అవుతుంది ఏందంటే అన్ని రకాల ఒత్తిళ్ళ వల్ల ఏంటంటే పూర్తిగా అన్నిటి మీద కాన్సంట్రేషన్ చేయలేరు. అలా చేయకపోవటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా డబ్బులనేవి కట్ చేస్తా ఉంటారు మీ దగ్గర జనము. అది మీరు గమనించి పూర్తిగా ఎవరిని నమ్మి ఎవరి చేతికి ఇవ్వమాకండి డబ్బులు. డబ్బు విషయం మీ దగ్గరే ఉంచుకోండి. అట్లా చేయటం వల్ల మీకు సమస్యలనేవి రాకుండా ఉంటాయన్నమాట. ఇక 25వ తారీఖు మీకు వచ్చేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న నిందలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. అంటే మీరు ఫ్రెండ్స్‌తో ఏదన్నా గతంలో మాట్లాడిన మాటల వల్ల కానీ ఏదన్నా కానీ నిందలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరినైనా సరే గబుక్కన నమ్మి ప్రతి విషయం కూడా చెప్పమాకండి. ఏ మనిషికైనా బాధ చెప్పుకుంటే ఏంటంటే భారం తగ్గిద్ది అంటారు. ఆ భారం తగ్గటానికి ఆ బాధ చెప్పుకోతగ్గ మనుషులా కాదా అని అవతల వాళ్ళు మీరు గ్రహించి వాళ్ళకు బాధలు చెప్పుకోండి. మీరు మిమ్మల్ని ఇంకా సమస్యల్లోకి నెట్టేసే వాళ్ళ ఏంటనేది వాళ్ళ మీద మీకు గతంలో ఒక అవగాహన అనేది ఉంటది. అది గ్రహించి చెప్పండి. ప్రతి ఒక్కరిని చెబితే ఏంటంటే వాళ్ళు ఇంకా వెనకమాల గోతులు తీసి మనం ఏడుస్తుంటే సంతోషపడేటటువంటి రోజులు ఇవి. నవ్వుకుంటా ఉంటారు ఎదురుగా ఓదార్చి. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం చెప్పుకోదగ్గ మనుషులా లేదా మనకు ఏదన్నా దారి చూపిస్తారా అని అది ఆలోచించి ఆ మనిషికి పూర్తిగా నమ్మకం ఉన్న వాళ్ళకి ఎవరికన్నా మీ కడుపులో మాట చెప్పుకోండి. అంతేగాని ప్రతి ఒక్కరికి కూడా చెప్పొద్దు. అలాగే మీకేంటంటే కోపం అనేది చాలా ఎక్కువగా వస్తుందనమాట. ఆ కోపాన్ని తగ్గించుకోవాలంటే మీరు ముందు మాటలు తగ్గిచ్చేసేయండి. ఇంట్లో కానీ బయట కానీ మాటలు తగ్గిచ్చేసేయండి. మాట ఏంటంటే మాటలు ఎక్కువగా మాట్లాడటం వల్ల అవతల వాళ్ళు చులకనగా చూస్తారు. కాబట్టి ఏది అవసరమో అంతవరకే మాట్లాడండి. అలాగే ఆ మాట తీరు కూడా ఒక పద్ధతిగా గౌరవంగా మాట్లాడండి. అలా మాట్లాడటం వల్ల మన విలువను ఏంటంటే మనమే పెంచుకున్న వాళ్ళం అవుతాము. అలా కాకుండా సరదాగా సందడిగా నవ్వుతారులే అని చెప్పేసేసి మనం ఏదన్నా ఒక జోక్‌గా గానీ ఒక కామెడీగా గానీ కామెడీ చెయ్యాలి.
కానీ మనం నవ్వుల పాలైపోకుండా ఉండేటట్లుగా చేయాలి. ఒక విలువగా చేయాలి. అలా చేసినప్పుడు ఏంటంటే మనకు గౌరవ మర్యాదలనేవి నలుగురిలో పెరిగేలాగా ఉండాలి ఏ పని చేసినా. ఎందుకంటే మీకు నమ్మిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా మోసాలు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. మీరు అసలు వాళ్ళు అలా చేయరు అని అనుకున్న వాళ్ళే ఏంటంటే మీకు తెలియకుండా మీ ఎదురుగా చాలా బాగా ఉంటా మీకు తెలియకుండా మిమ్మల్ని మోసం చేసేటటువంటి అవకాశం అనేది ఉంది. దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఎక్కువగా బాధపడతారు దానివల్ల. కాబట్టి ఎవరిని కూడా పూర్తిగా నమ్మటానికి లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఒకసారి తెలిసినా కూడా మళ్ళీ వాళ్ళని రెండోసారి నమ్మితే ఏంటంటే అది ఇంకా దానికి మీరు ఎవరన్నా తెలిసినా కూడా మిమ్మల్ని పాపమని కూడా అనరనమాట. ఎందుకంటే తెలిసి మనవాళ్లేగా ఎందుకు చేస్తారులే ఎందుకులే అది ఇది అని చెప్పేసేసి మళ్ళీ మీరు వాళ్ళని నమ్మి పదే పదే మళ్ళీ వాళ్ళతో ప్రేమగా ఉంటుంటే అవతల వాళ్ళకి ఏంటంటే చులకనగా ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు గ్రహించండి. ఎవరితోనైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. అలాగే మీ జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పోవటానికి మీరు తినేటప్పుడు ముందు ఒక ముద్ద ఏంటంటే కాకికి గోడ మీద పెట్టండి. అలా పెట్టడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు కూడా క్లియర్ అయిపోతాయి. ఇలా ప్రతిరోజు కూడా అలా పెట్టండి. అలా పెడతాం వల్ల ఏంటంటే కాకులు తినటం వలన శని దోషాలు అనేవి చాలా వరకు కూడా తగ్గి మనకి పితృదేవతల ఆశీర్వాదం అనేది కూడా కలిగి మనకి చాలా వరకు కూడా సమస్యల నుంచి బయటపడగలుగుతాము. మీకు శని దోషాలు తొలగిపోవటానికి మీరు ఇంట్లో దీపం వెలిగించినప్పుడు కొంచెం నల్ల మినుములు వేయండి. అలా వేయటం వలన శని అనేది పూర్తిగా తొలగిపోతుంది. అర్థమైంది కదా? ఈ 3 రోజులు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయింది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.